బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వాడి మనసులో ఎప్పుడు శివుడే. నేను శివకీర్తనే చేస్తున్నాను స్వామి అంటాడు. ఇదంతా శివమయమే అంటాడు. ఓ చాలా బాగుంది అని చెప్పేసి తర్వాత మాట్లాడతాను అని చెప్పి వెళ్ళా. అంటే మొత్తం ఆ జెల్లీ ఉంది కదా, కలుపుతూ ఉంటాడు. అవన్నీ ముక్కలు శివుడు కూడా కనపడతాయట వాడికి. ఎవరు చెప్పలేదు వాడికి, అది వచ్చేసింది వాడికి అట్లనే. ఓ రుద్రాక్ష అడిగాడు, 4-5 రుద్రాక్షలు ఇచ్చా తీసుకుపోమని. ఆశ్చర్యమైంది. మామూలుగా రుద్రాక్ష అడిగితే 1-2 ఇస్తా, లేకపోతే ఒకటి తీసుకోపోంట. 4 ఇచ్చి పంపించాను తీసుకొని. ఇవి అందరికీ కలగదు అది. అట్లా కొంతమందికి అది పుడుతుంది, అది కొంతమందికి పుట్టదు, అది కొంతమందికి పుడుతుంది అది. కానీ అట్లా ఈ దాసీపుత్రుడికి అదే అయింది. ఆటపాటల మీద వాడు మగ్గు చూపించేవాడు కాదు, ఇష్టం చూపించేవాడు కాదు. ఎక్కువ ఈ హరిభక్తులతోనే సేవ చేసేవాడు. వాళ్ళు చెప్పే మాటలు వినేవాడు, వాళ్ళు పాడే పాటలు వినేవాడు. ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఎప్పుడు పెద్దల చుట్టూతా తిరుగుతూ ఉండేవాడు. క్రమంగా ఆ మహాత్ములకు ఈ కుర్రవాడి మీద దయ కలిగింది. తమ ఎంగిలి వాడికి పెట్టారు. అది అక్కడ ముఖ్యమైనది. ఆ ప్రసాద భోజనం వల్ల ఆ కుర్రవాడితో మిగిలి ఉన్నటువంటి దుస్సంస్కారాలన్నీ శమించిపోయాయి. మహాత్ముల ఎంగిలి అనేది ఒక్కొక్క మెతుకు కూడా హరినామంతో చేరినటువంటి లోకాలు అని చెప్తారు. ఒక్కొక్క ముద్ద, ఆ ముద్ద తింటే పాపాలన్నీ పోతాయంటారు. ఎంగిలి తినటం, ఆ గురువు గారి యొక్క ఎంగిలి తినటం చాలా మంచిది. అట్లా ఆ మహాత్ములు రోజూ శ్రీహరిని కీర్తిస్తూ ఉండేవారు. ఆ ఎంగిలి కోసం కాచుకునేవాడు. వాళ్ళందరూ మిగిలినటువంటి ఎంగిలిని అంతా ఒక తట్టక వేసుకునేవాడు. తట్టక వేసుకొని మొత్తం హరిహరి కీర్తన చేస్తూ, హరిస్మరణ చేస్తూ దాన్నే కడుపు నిండా తినేవాడు. ఇంక వేరే వడ్డిల్సిన పని లేదు వాడికి. వారు చేసే భగవద్గుణ సంకీర్తనలన్నీ అతనికి వంటపట్టాయి. అంతా తాను పాడేవాడు, తాను చెప్పేవాడు. అతనిలో రజస్తమో గుణాలు సన్నగిల్లాయి. చూస్తూ ఉండగానే వారి చాతుర్మాస్య దీక్షలు చివరికి వచ్చేశాయి. మహాత్ములందరూ ఎవరిదోన వారు వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్లే ముందు వాళ్ళు ఈ కుర్రవాడి మీద కరుణ చూపి ఏకాంతంలో తత్వబోధ చేసి చివరికి ఇలా అన్నారు, చూడు నాయన, ప్రతి జీవికి వాడి పూర్వ కర్మ ప్రారంధాన్ని బట్టి ఒక శరీరం వస్తూ ఉంటుంది. ఆ శరీరాన్ని బట్టి కొన్ని స్వధర్మాలు కూడా వస్తాయి. మేము తత్వోపదేశం చేశాము కదా అని నీవు నీ స్వధర్మ కర్మలను మానరాదు. జాగ్రత్త. లోకంలో కర్మలు బంధాన్ని కలిగిస్తాయి, నిజమే. కర్మలు చేయని చెప్తూ ఉంటే బంధం కలిగిస్తుంది, కానీ దాన్ని నువ్వు దాటాల. అల్లం అదే పనిగా తింటే విరోచనాలు పట్టుకుంటాయి, కానీ అదే అల్లాన్ని ఇతర ఔషధులతో కలిపి లేఖంగా చేసి తింటే శరీరానికి పుష్టి ఇస్తుంది. చూడండి, అదే అల్లము అట్లా తింటే విరోచనాలు, అదే అల్లం వేరే విధంగా తింటే దాన్ని పుష్టి ఇస్తుంది. అంటే వేరే ఔషధులతో కలిపి తినాల. అలాగే మానవుడు తన స్వధర్మ కర్మలను భగవద్భక్తిలో మేళవించి అది భగవదార్పణ ఆచరిస్తే అవి వాడికి మోక్షాన్ని ఇస్తాయి. ఇదే రహస్యం. భగవదార్పణ చేయకోకుండా నేనే చేస్తున్నాను, నేనే ఈ ఇంటికి యజమాని, నేనే కష్టపడితేనే మీరు తింటారు అనేది రాకూడదు. కర్మలను సకామంగా చేస్తే బంధాలను కలిగిస్తాయి. అంటే స్వతంత్రంగా నాది అని అవే కర్మలను భగవదార్పితం చేస్తే బంధాలను విడిపిస్తాయి. ఈ కిటుకు తెలుసుకొని మసలుకో, అప్పుడు మంచిదే చేస్తావు, చెడ్డ చేయవు నువ్వు. ఇలా పరమరహస్యాన్ని బోధించి ఆ మహాత్ములు తమ దోవన తాము వెళ్ళిపోయారు. అంతే కదా, చెప్తారు మహాత్ములు ఎందుకుంటారు సాధన చేసేంతవరకు, నీ కర్మ నువ్వు సాధన చేయని చెప్పి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి ఆ బాలకుడు రాత్రింబవళ్ళు నిరంతరము భగవన్నామాన్ని జపిస్తూనే తన తల్లి చేతి కింద ఉండి యజమానుల ఇళ్లలో చాకరీ చేస్తూ ఉండేవాడు. ఆ తల్లికి ఇతడు ఏకైక పుత్రుడు. ఇతనికి అంత విద్య అంత వచ్చినట్టే లెక్క. ఎందుకంటే వీళ్ళు మహాత్ములైనటువంటి భాగవతోత్తములు బోధించినటువంటి విద్య అపారమైంది. ఇతడు ఏకైక పుత్రుడు అవటం వల్ల ఆమె ఇతని మీద అంతులేని ఆశలు పెంచుకుంది.
ఇతనికేమో మహాత్ముల దయ వల్ల భగవద్భక్తి వైరాగ్యము రెండూ పెరిగి ఇంట్లోంచి ఎటో వెళ్ళిపోవాలని అనిపిస్తూ ఉండేది. తల్లి మాత్రం వీడికి పెళ్లి చేస్తే నాకు కోడలు వస్తుంది, తర్వాత నాకు ఆ కోడలు సేవ చేస్తుంది, తర్వాత 2 పిల్లలు పుడతారు, నన్ను ఎత్తుకుంటాను, ఇట్లా ఈ విధంగా ఆశలు పెట్టుకుంది ఆవిడ. వీడికేమో సందు దొరికితే వెళ్ళిపోవాలని వీడికుంది, ఈ బంధం నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి. కుర్ర వయస్సు, లోకం తెలియని బ్రతుకు, ఒక పక్క మాతృప్రేమ బంధము, తల్లి ఒకటి బంధం, అది మరోపక్క తీవ్ర వైరాగ్యము. వీటితో ఆ కుర్రవాడు లోపలే నలిగిపోతూ ఉండేవాడు. ఏంటి ఎట్లా ఏం చేస్తూ, ఎక్కడికి పోలేను, ఇక్కడ ఉండలేను, ఈ ప్రపంచాన్ని చూడలేకపోతున్నా, చివరికి ఏమీ చేయలేక అన్నీ భగవంతుడికే వదిలేసి మొండిగా ఇంట్లోనే ఉండిపోయాడు. ఏమన్నా కానీ తల్లి సేవ చేసుకొని ఉండిపోతాను, ఇది భగవంతుడు ఇచ్చినటువంటి నాకు సేవ. ఆ రోజుల్లో వాళ్ళకి ఎవరో ఇచ్చిన ఆవు ఒకటి ఉండేది, అది ఊరి మీద పడి మేస్తూ ఉండేది, ఇంటికి వచ్చి పాలిస్తూ ఉండేది. ఒకరోజు చీకటి పడ్డా అది ఇంటికి రాలేదు. ఎందుకు రాలేదు అని ఎందుకని విచారించగా అప్పుడు ఈ ఆవు ఊరు బయటి అడవిలో దారి తప్పిందని తెలిసింది. అప్పుడుండే ఆవులంతా అడవి దండిగా ఉండేది కాబట్టి అడవిలో మేసుకొని వచ్చేది. ఈ పిల్లవాడి తల్లి ఆమెను వెతకటానికై ఊరి బయటకు వెళ్ళింది ఆవును ఎతకాలని చెప్పి. చీకట్లో ఒక పాము కరిచింది. దాంతో ఆ తల్లి ఎక్కడికక్కడే మరణించింది. పాము కరుస్తూనే ఆవు కోసం వెళ్ళినటువంటిది తల్లి పాము కరిచి చచ్చిపోయింది. మరునాడు ఉదయం ఈ విషయం తెలిసినటువంటి పిల్లవాడికి ఏమీ దుఃఖం కలగలేదు. అప్పటికే వాడికి భగవంతుడి యొక్క తత్వం బాగా తెలిసింది కాబట్టి దుఃఖపడలేదు. అతడు భగవంతుడు నాపై కరుణతో నాకున్న ఏకైక లౌకిక బంధాన్ని కూడా ఇలా తొలగించాడు అని శ్రీహరికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. సద్య బంధం పోయింది నాకు. ఇక ఆ పిల్లవాడిని పిలిచేవారు పలకరించేవారు లేరు కనుక అతడు అటు నుంచి అటే ఉత్తర దిక్కు వైపుకు సాగిపోయాడు. ఇక ఎవరు మాటలు పట్టించుకోలేదు. పల్లెలు, పట్టణాలు, పర్వతాలు, నదులు దాటుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు. శోష వస్తుంది, శరీరం తూలిపోతుంది, ఇక నడవలేనని అనిపించింది. ఆ దశలో ఒక చెట్టు కింద కూర్చొని మహాత్ములు ఉపదేశించిన భగవత్తత్వాన్ని నెమర వేసుకుంటూ భక్తి పారవస్యంతో ఆనంద బాష్పాలు రాలుస్తూ తనను తానే మరిచిపోయాడు. ఆ ఆకలిలో, ఆ ఆయాసంలో ఉండినప్పటికీ కూడా పరమాత్ముడు చెప్పినటువంటి బోధలు, మహాత్ములు చెప్పిన బోధలంతా పరమాత్ముడి గురించి చెప్పిందంతా అనుకుంటూ ఏడ్చుకుంటూ అక్కడే ఉండిపోయాడు. అలా ఎంతసేపు జరిగిందో తెలీదు. మళ్ళీ దేహస్మృతి వచ్చేసరికి తనకి ఇంతవరకు దర్శనమిచ్చిన భగవంతుడి చైతన్య కళ మటుమాయమైపోయిపోయింది. పరమాత్ముడి చైతన్య ఒక దర్శనమిచ్చాడు, ఇచ్చి మాయమైపోయాడు. దానితో మనస్సు ఉద్విగ్నమై మళ్ళీ ఆ భగవద్ దర్శనం చేయాలనే పట్టుదల పెరిగింది. ఏమన్నా కానీ మళ్ళీ నేను దాన్ని చూడాలా అని చెప్పేసి ఇంద్రియాలను మనస్సును ఏకాగ్రం చేసి విశ్వప్రయత్నం చేశాడు. అయినా ఆ దర్శనం మళ్ళీ లభించలేదు. ఒక పక్క విసుగు, మరోపక్క పట్టుదల, రెండు పెచ్చు పెరిగి ఆ కుర్రవాడు తన ఇంద్రియాలను, నాడులను మనోబలంతో పట్టి పైకి గుంజసాగాడు. ఏమన్నా కానీ అని చెప్పేసి ఇక శరీరంలోని నాడులే తెగిపోయానని అనిపించే సమయంలో ఆ అడవిలోంచి ఒక గంభీరమైన స్వరం ఇలా ప్రతిధ్వనించింది. ఇంకేం తాను యోగంతో పైకి వెళ్ళిపోతున్నాడు, నరాలంతా బిగించి అనే సమయంలో ఒక ధ్వని వినిపించింది, ఒక ఆకాశవాణి. నాయనా, యోగంలో నువ్వు పైకి వెళ్ళదాగు, నీ ఈ శరీరము నా దర్శనానికి అనుకూలమైంది కాదు. అర్థమైందా? శరీరము దర్శనానికి అనుకూలం కాదు ఇది. అయినా సరే నీ భక్తికి మెచ్చి ఒక్కసారి నా రూపం నీకు చూపాను. దానివల్ల నా మీద భక్తిని మరింత పెంచుకో. ఈ శరీరం దానంతటదే రాలిపోయేదాకా ఆగు. ఈ శరీరంతో పాటు నీ సంస్కారంలో మిగిలి ఉన్నటువంటి దోషాలు కూడా నశించిపోతాయి. ఆ తర్వాత నీవు సాక్షాత్తుగా నా పరిచారంలో ఒకడివి అవుతావు. ప్రళయకాలంలో కూడా చలించని భక్తి, తరగని జ్ఞానము నీకు లభిస్తాయి అని ఆకాశవాణి వినిపించింది. హాయ్, ఇప్పుడే వెళ్ళొద్దు నువ్వు, కానీ మళ్ళీ నీకు దర్శనం ఇవ్వాలంటే ఈ శరీరం పనికిరాదు, నువ్వు వేరే శరీరం తీసుకోవాలా. అంతవరకు అదంతకదే రాలిపోతుంది, ఈ శరీరం ఉండదు. రాలిపోయేంతవరకు నువ్వు ఉండాలా, అప్పుడు నీకు మోక్షప్రాప్తి అంతా అవుతుంది అని కర్మను ఆచరించు. భగవంతుడి వాక్కులు విని బాలుడు గుర్తుపట్టి వినయంతో సాష్టాంగ వందనం చేసి
స్వామి మహాప్రసాదం అన్నాడు. అప్పటి నుంచి ఏ కోరికలు లేకుండా నిరంతరము హరినామ తత్పరుడై అడవులలో స్వేచ్ఛగా సంచరించాడు. చాలా ఏళ్ళు గడిచిపోయాయి. పక్కలో సింహాలు ఏనుగులు వస్తున్నా ఏమీ చేయలేవాడిని. ఒకనాడు ఆ శరీరం తనంట తానే రాలిపోయింది. అది రాలిపోకుంటుందా? వెళ్ళిపోయింది. ఇది 3వ జన్మ. ఇక 4వ జన్మ, చతుర్థ జన్మ విచారం. ఆ బాలుడే జన్మాంతరంలో దేవర్షి నారదుడుగా జన్మించాడు. ఇది నారదుడి 4వ జన్మ. దాన్ని కూడా చెప్పుకుంటే కానీ నారద కథ పూర్తి కాదు. ఆ బాలమునీశ్వరుని శ్రీహరే స్వయంగా ఓదార్చాడు. శ్రీహరి ఆజ్ఞ వల్ల అతడు తన ఆయుశేషాన్ని ఎలాగో గడిపి మరుజన్మలో దివ్య దేహదారి అయి విష్ణు సన్నిధిలో విష్ణు కింకరుడయ్యాడు. నారాయణ నామమంత్ర తత్పరుడయ్యాడు. జ్ఞాన సముద్రుడయ్యాడు. నాదోపాసకుడయ్యాడు. ఆ మునీంద్రుడు కల్పాంతకాలం వరకు జీవించి కల్పాంత సమయంలో మహాప్రళయంలో శ్రీహరిలో లీనమై మళ్ళీ ఆపై కల్పంలో బ్రహ్మమానసపుత్రుడై జన్మించాడు. బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడైన ఈ పుత్రుడికి బ్రహ్మదేవుడు ఒక వీణను ప్రసాదించి నువ్వు నిరంతరము హరికీర్తన చేస్తూ ఉండు అని బోధించాడు. నారదుడు సరస్వతీదేవి దగ్గర సంగీతాభ్యాసం చేశాడు. ఇది నారదుడి 4వ జన్మ. దాన్ని కూడా చెప్పుకుంటే కానీ నారద కథ పూర్తి కాదు. ఆ బాలమునీశ్వరుని శ్రీహరే స్వయంగా ఓదార్చాడు. శ్రీహరి ఆజ్ఞ వల్ల అతడు తన ఆయుశేషాన్ని ఎలాగో గడిపి మరుజన్మలో దివ్య దేహదారి అయి విష్ణు సన్నిధిలో విష్ణు కింకరుడయ్యాడు. నారాయణ నామమంత్ర తత్పరుడయ్యాడు. జ్ఞాన సముద్రుడయ్యాడు. నాదోపాసకుడయ్యాడు. ఆ మునీంద్రుడు కల్పాంతకాలం వరకు జీవించి కల్పాంత సమయంలో మహాప్రళయంలో శ్రీహరిలో లీనమై మళ్ళీ ఆపై కల్పంలో బ్రహ్మమానసపుత్రుడై జన్మించాడు. బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడైన ఈ పుత్రుడికి బ్రహ్మదేవుడు ఒక వీణను ప్రసాదించి నువ్వు నిరంతరము హరికీర్తన చేస్తూ ఉండు అని బోధించాడు. నారదుడు సరస్వతీదేవి దగ్గర సంగీతాభ్యాసం చేశాడు. ఆ తల్లి మహతి అనే వీణ ఇచ్చింది. చదువుల తల్లి సరస్వతి మామది మల్లి మనస్వతి. చదువుల తల్లి సరస్వతి మామది మల్లి మనస్వతి. చదువుల తల్లి సరస్వతి మామది మల్లి మనస్వతి. వాణి వీణ దారిణి కలుగని కృప కలుగని. వాణి వీణాధారిణి కలుగని కలుగని కృప కలుగని కృప కలుగని. కలుగని కృప కలుగని. నేనీ వాడను కాని బుద్ధిలో చదలను పోని. నేనీ వాడను కాని బుద్ధిలో చెదలను పోని. చదువుల తల్లి సరస్వతి మామది మల్లి మనస్వతి. వాణి వీణాధారిణి కలుగని నీ కృప కలుగని. నేనీ వాడను కాని బుద్ధిలో చదలను పోని. నేనీ వాడను కాని బుద్ధిలో చెదలను పోని. చదువుల తల్లి సరస్వతి మామది మల్లి మనస్వతి. బ్రహ్మణి చారిణి మానిని మాలా పుస్తక శోభిని. 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 భక్తానుగ్రహకారిణి పాదారుణ సారంగిణి. భక్తానుగ్రహకారిణి పాదారుణ సారంగిణి. పాదారుణ సంరాగిణి. పాదారుణ సంరాగిణి. చదువుల తల్లి సరస్వతి మామది మల్లి మనస్వతి. భారతి భామతి సన్మతి
భారతి భావతి సన్మతి నలుదిక్కుల నీ కీర్తి నలుదిక్కులని కీర్తి ఇలలో నీవే శాశ్వతి సచ్చిదానందే సరస్వతి ఇలలో నీవే శాశ్వతి సచ్చిదానందే సరస్వతి సచ్చిదానందే సరస్వతి చదువుల తల్లి సరస్వతి మామది మల్లి మనస్వతి చదువుల తల్లి సరస్వతి మామది మల్లి మనస్వతి. బ్రహ్మ నారదుడికి భక్తి తత్వోపదేశం చేశాడు. అంతకన్నా ఇంకేముంది? నారదుడు భక్తి సూత్రాలు రచించాడు. నారదుడు భక్తులలో ఉత్తముడిగా నిలిచాడు. ఇక నారదుడి యొక్క గర్వభంగం. కొంతకాలానికి నారదుడికి తీవ్రమైన తపస్సు చేయాలనిపించింది. ఇక్కడి నుంచి నారదుడి కథ ఒక కొత్త మలుపు తిరిగింది. ఆ మలుపులో శ్రీహరి నారదుడిలోని చిన్న గర్వాన్ని తీసేసి పూర్ణ భక్తుడిని చేశాడు. ఒకనాడు నారదుడు శివుడు మన్మథుడిని దహించిన స్థలంలో తపస్సు చేయసాగాడు. ఆ తపస్సుకు ఇంద్రుడు భయపడి ఎలాగైనా సరే తపోభంగం చేసిరండి అని అప్సరసలను పంపాడు. అప్సరసలు తిరిగి ఓడిపోయారు అంతా కూడా. ఇక్కడ మన్మథుడి వికారాలు పనిచేయవు అని ఆ స్థలంలో శివుడి శాపం ఉన్నందువల్ల నారదుడికి తపోభంగం కాలేదు. కానీ ఆ వివరం తెలియక నారదుడు తన తపశ్శక్తి వల్ల తానే కాముణ్ణి జయించానని గర్వించాడు. నేను మన్మథుడిని జయించానని శివుడి దగ్గర బ్రహ్మ దగ్గర కూడా గొప్పలు చెప్పుకున్నాడు. కనిపించిన వారందరికీ చెప్పుకున్నాడు. ఇంకదే పని. హరినామ కీర్తనతో పాటు ఇదొకటి చెప్పాడు. నేను కామం జయించాను, నారాయణ నారాయణ హరే కృష్ణ, నేను కామం జయించాను, నారాయణ నారాయణ హరే కృష్ణ అనేవాడు. దీన్ని వదలడు కదా, నారాయణ మంత్రం వదలడు. ఇదొకటి చేర్చుకున్నాడు కొత్తగా, ఇదో మంత్రం. మహాత్ములంతా మాట్లాడుకున్నాడు. నారదుడు ఏంటో కొత్త మంత్రం చేశాడు, కామం జయించాను. విష్ణు ఒక్కడే మిగిలి ఉన్నాడని అందరికీ చెప్పుకొచ్చాడు. ఆయనకు కూడా తన విజయం సంగతి చెప్పుకోవాలని వైకుంఠానికి వెళ్ళాడు. దేవా, నేను మన్మథుడిని గెలిచానని నవ్వాడు. ఊరికి చెప్పచ్చు కదా, నవ్వాడు. ఆయన విష్ణువు కూడా ఆయనే మహాకిలాడి కదా. విష్ణు కూడా చిరునవ్వు నవ్వుతూ నాదుడికి జ్ఞానం కలిగించాలనే సంకల్పంతో మంచిదయ్యా, మంచిది, ఎంత పని చేసావయ్యా, బో కామాన్ని గెలిచావంటే ఎంత పెద్దవాడయ్యా నువ్వు, నాకు కొంచెం పని ఉంది కాబట్టి నీ విజయం గురించి మనం సరిగ్గా మాట్లాడుకుందాం అన్నాడు. ఇది చెప్పాయాన నారదుడు బయలుదేరి వెళ్ళిపోయాడు. తర్వాత మాట్లాడుకుందాంలే. శ్రీహరి నారదుడు వెళ్ళే దారిలో ఒక కొత్త పట్టణాన్ని సృష్టి చేశాడు. అంటే తర్వాత మాట్లాడుకుందామని పంపించాడు. నవ్వుకొని, చాలా మంచి పని చేసావయ్యా, ఏమిటయ్యా నీవు కామం గెలిచడం అంటే ఏమనుకున్నావు, అది మహత్తరమైనటువంటి పని చేశావు, సరేలే ఇప్పుడు వద్దులే, తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు వెళ్ళరా అన్నాడు. నారదుడు ఇంక వెళుతూ ఉంటే మధ్యలో ఒక పెద్ద పట్టణం నిర్మించాడు విష్ణువు. ఆ నారదుడు దాన్ని ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు రాలేడు దీనికి. అన్ని చోట్ల తిరిగాడు కానీ ఈ పట్టణం చూడలేదు, దీని జోలికే రాడేది. ఎక్కడ వచ్చింది ఇది అనుకున్నాడు. ఎంత బ్రహ్మాండం ఉంది ఇది, ఏం కథ, నేను తిరిగినంత ఉందే, ఇదేదో కొత్తదే అనుకున్నాడు. నారదుడు ఆ పుర సౌందర్యాన్ని చూస్తూ ఆ ప్రాంతరాజు వద్దకు వచ్చాడు. ఆ రాజు నారదుడిని ఆదరించి పూజించి ఇలా అన్నాడు, ఓ మహర్షి, నా కూతురైన శ్రీమతికి స్వయంవరం ప్రకటిస్తున్నాను, ఆమెను ఆశీర్వదించండి అని కూతురు చేత నమస్కారం పెట్టించాడు. శ్రీమతి. నారదుడు ఆ శ్రీమతిని చూసి మోహంలో పడ్డాడు. సరాసరి విష్ణు దగ్గరికి వెళ్ళి, దేవా, నీ రూపాన్ని నాకు ఇచ్చేయి, ఇప్పటికిప్పుడే నేను ఆ శ్రీమతితో పెళ్లి చేసుకోవాలన్నాడు. అంతే కదా శ్రీహరి, నారదా, ఇప్పటికిప్పుడే అంటే ఎలాయా, నా అలంకారం బాగాలేదయ్యా, కొద్దిగా అలంకారం చేసుకొని ఇప్పుడే వచ్చేస్తాను, నా రూపాన్ని నీకు ఇచ్చేస్తాను, అంతవరకు నువ్వు కొద్దిగా ఓపిక పట్టన్నాడు. పెళ్లి మోజులో ఉన్నటువంటి నారదుడు అందుకు ఒప్పుకోలేదు. నువ్వు అక్కడ వెళ్ళటానికి వీల్లేదు, నాకు ఇచ్చిపోవాల్సిందని. దేవా, అదేమీ కుదరదు, నీ రూపం బాగానే ఉంది, నాకు ఇచ్చేయి అన్నాడు. శ్రీహరి సరే అని నారదుడు ఒళ్ళంతా తనలాగే చేసి ముఖం మాత్రం కోతిని చేశాడు. తనకు మాత్రం తన ముఖంలాగా కనపడేది.
చూస్తే వేరే వాళ్ళకి కోతిలాగా కనపడు. నారదుడు సంతోషంగా స్వయంవరానికి వెళ్ళాడు. అక్కడ అవమానం పాలయ్యాడు. ఎందుకు కోతి ముఖం వాడు. ఆయనకు శ్రీహరి మీద కోపం వచ్చింది. ఆయన ఇలా ఆలోచించాడు, వంచితోస్మి హరిణాన సంశయో. చూసారా, నారదుడికి కొంచెం అనుమానం రావటంతోనే ఇంకా లోనికి పోతున్నాడు. వంచితోస్మి హరిణాన సంశయో ప్రేమ భావ విధురేణ మాహిన విష్ణుభక్తిమతులాం వితన్వత హా మాయైవ ఫలమాప్త మీదృశం. శ్రీహరికి ప్రేమ అనేదే లేదు. ఆయన ఒట్టి ఎప్పుడు చూసినా మాయ చేస్తూ ఉంటాడు. అందుకని ఎంతో విష్ణు భక్తుడైన నన్ను మోసం చేసేసాడు, సందేహం లేదు. అంత విష్ణు భక్తి గల నాకే ఇలాంటి ఫలితం దక్కింది. అయ్యో ఎంత ఆశ్చర్యం అని నారదుడు ఇలా తీవ్రంగా ఆలోచించి విపరీతంగా కోపించి, ఓ దేవా, నీకు భార్యావియోగం కలుగుతుంది, అప్పుడు కోతులు సహాయం కోరుతావు అని శ్రీహరిని శాపించాడు. ఈ శాపం రామావతారానికి ఒక ముఖ్య కారణం కూడా అయింది. కోతుల సహాయం, భార్యావియోగం. ఎందుకంటే ఇక్కడ వీళ్ళని వరించలేదు కదా శ్రీమతి. కోతిముఖమాడబో అనేసింది. హారం వేయలేదు కోతిముఖోడికి. ఎందుకు వస్తుంది? మహావిష్ణువు ఎంతో శాంతంగా ఆ శాపాన్ని స్వీకరించి నారదుడికి శివతత్వం బోధించాడు. శివహృదయం నేనే, నా హృదయము శివుడే. హరతీతి హరిహి, హరతీతి హరహ అని ఇక్కడ ఉత్పత్తి. హరతి హరిస్తున్నాను అని, కనుక నేను హరిని. హరిస్తున్నాడు కనుక అతడు హరుడు, హరిహర. నేను అందరి బుద్ధులను హరిస్తున్నాను. శివుడు అన్ని లోకాలను హరిస్తున్నాడు. నేను మన్మథుడిని, తండ్రిని. శివుడు మన్మథ సంహారి. ఈ విరోధాభాసం మా ఇద్దరికీ అలంకారం అని తెలుసుకో. విరోధాభాసం అనేది ఒక అలంకారం. పైకి విరోధం ఉన్నట్లు కనిపించి నిజంగా విరోధం లేకపోవటం దాని లక్షణం. నేను మన్మథుడిని ఉత్పత్తి కంటే ముందే ఉన్నాను కనుక నేను మన్మథుడిని తండ్రి. మన్మథుడికి నేను మన్మథుడి అభావాన్ని శివుడు దర్శిస్తున్నాడు కనుక అతడు మన్మథ సంహారి అవుతున్నాడు. లోకంలో ఏ మనిషి అయినా సరే మా ఇద్దరి కృపతోనే మన్మథుడిని జయించిన వాడు అవుతాడు, సచ్చిదానందుడు అవుతున్నాడు. ఇది ఖాయం. విష్ణువు చేసిన ఈ బోధతో నారదుడికి తాను మన్మథుడిని గెలిచాను అనే అహంకారం తొలగిపోయింది. అది చెప్పటానికి ఇంత పని చేశాడు పరమాత్ముడు. ఎంత పెద్ద కథ! అక్కడే చెప్పి పంపించచ్చు కదా, పంపించడు. ఎక్స్పీరియన్స్తో, అనుభవంతో కలగాలని చెప్పాడు. శ్రీహరి ఎందు భక్తి దృఢపడింది. క్షమించమని శ్రీహరిని వేడుకొన్నాడు. దయగల శ్రీహరి క్షమించాడు. నారద మహర్షి చరిత్రలో ఇంకొక వింత కథ ఉంది. అది కూడా శ్రీహరి మాయ వల్లే జరిగింది. దాన్ని కూడా చెప్పుకుంటే కానీ నారద మహర్షి గురించి పూర్తిగా తెలియదు. శిల్పం కావటానికి, పూజలు అందుకోవటానికి ఎన్నో దెబ్బలు తినాలి కదా. అలాగే నారద చరిత్రలో జరిగినటువంటి ముఖ్యమైన ఘట్టాలను తెలుసుకుంటే ఆయన పూజ్యుడైన రీతి తెలుస్తుంది. ఒకసారి నారదుడు విష్ణులోకం వెళ్ళగా లక్ష్మీదేవి తలొంచుకొని లోపలికి వెళ్ళిపోయింది. అది చూసి నారదుడు, దేవా, ఇంద్రియాలను జయించిన నన్ను చూసి అమ్మవారు ఎందుకు ఇలా వెళ్ళిపోయింది అని అడిగాడు. మహావిష్ణువు, ఏమో నారదా, నాకేం తెలుస్తుంది? విష్ణుమాయ ఎప్పుడేం తెలుస్తుందో తెలియదు కదా, నేను చెప్పలేను. కనుక మనందరము జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. మాయ అన్నమాట వినగానే నారదుడు మనసులో, దేవా, నేను జితేంద్రియుణ్ణి, జాగ్రత్తగా ఉంటున్నాను కనుక నీ మాయ నన్నేమీ చేయలేదు అనుకున్నాడు అని అనేశాడు. ఆ మాటలు సర్వంతర్యమైనటువంటి విష్ణువు వినేశాడు కూడా, లోపల అనేసింది. వెంటనే గరుత్మంతుడిని పిలిచి ఆయన మీద నారదుడిని కూడా ఎక్కించుకొని మనం అలా కాసేపు విహారం చేసి వద్దాంరా అని కన్యాకుబ్జం అనే చోటుకి తీసుకొని వెళ్ళాడు. అక్కడ గల ఒక సరస్సు వద్ద దిగి, నారద, నువ్వు బాగా అలసిపోయినట్లుగా కనిపిస్తున్నావు. ఇదిగో సరస్సు, స్నానం చేసిరా, ఉత్సాహంగా ఉంటావు. నువ్వు రాగానే మనం వెళ్ళిపోదాం అన్నాడు. నారదుడు అలాగే అని నీటిలో మునిగి శ్రీగా మారి పైకి లేచాడు. ఒకపారి మునుగుతూనే శ్రీ అయిపోయాడు.
అమ్మో సిగ్గులు గిగ్గులన్నీ వచ్చేసాయి. ఏంటిది అన్నాడు. అప్పుడు నారదుడికి శ్రీహరి గుర్తు రాలేదు. శ్రీహరి వెళ్ళిపోయాడు. శ్రీగా ఉన్న నారదుడు అక్కడికి వచ్చిన తాళధ్వజుడు అనేటువంటి రాజును చూసి మోహించాడు. అదే టైంలో తాళధ్వజుడు అనేవాడు ఎందుకు వచ్చాడు అక్కడికి తెలీదు. విహారానికి వచ్చాడు ఏమిటో, వాని చూసి మోహించేశాడు. ఆ రాజు ఈమెను ఇష్టపడ్డాడు కూడా. వారికి సంతానం కూడా కలిగింది. అంతా మర్చిపోయాడు నారదుడు శ్రీరూపంతో ఉండి. కొంతకాలానికి శత్రురాజులు వచ్చి ఈమె పిల్లలందరినీ చంపారు. అప్పుడు స్త్రీగా ఉన్న నారదుడు తన సంతానం నశించిపోయినందుకు ఇలా విలపించాడు. తుమ్మురుడు కోపంతో వెళ్ళిపోయాడు. తర్వాత నారదుడు సుకుమారిని వివాహం చేసుకున్నాడు. వెంటనే అతడి ముఖం కోతి ముఖం అయిపోయింది. పాపం అయినా సుకుమారి సంగీతం మీద ప్రీతి వల్ల భర్తను సేవించింది. కోతివాడైనా కూడా పర్వాలేదు నేను. అటు తుమ్మురుడు కొంతకాలం భూసంచారం చేసి మళ్ళీ నారదుడి దగ్గరకు వచ్చాడు. ఇద్దరూ పశ్చాత్తాపడ్డారు. తమ తమ శాపాలను ఉపసంహరించుకున్నారు, వాపస్ ఇచ్చుకున్నారు. అంతవరకు కోతి ముఖంతోనే ఉన్నాడు వీడు. ఈయన సంచారం చేస్తున్నాడు. నారదుడు తన మామగారైన సురంజయుడికి మేలు చేయాలని, మహారాజా మీకు దేవతలను మించిన పుత్రుడు కలుగుతాడు అని వరం ఇచ్చాడు. కానీ ఆ పిల్లవాడికి దీర్ఘాయువు లేదు అన్నాడు తుమ్మురుడు. అప్పుడు నారదుడు పర్వాలేదు నేను బ్రతికిస్తానులే అని భార్యను ఓదార్చి రాజుకు వరమిచ్చి తుమ్మురుడితో కలిసి వెళ్ళిపోయాడు. For more videos like this, subscribe Big TV channel.